సో ఇప్పుడు రెగ్యులర్ యాక్టివిటీ మనం డాకర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుని డాకర్ ఇన్స్టాల్ చేసుకోవటం, మళ్ళీ ఎస్ఎస్హెచ్ క్లయింట్తో కనెక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేయాలి. క్లిక్ అయిపోయి నెక్స్ట్ యూజర్ నేమ్, డిఫాల్ట్ యూజర్ నేమ్ ఉబుంటు. అడ్వాన్స్ సెట్టింగ్స్ పెమ్కి ప్రొవైడ్ చేయాలి. యాక్సెప్ట్. ఇప్పుడు మనం సర్వర్ కనెక్ట్ అయ్యాం, రిమోట్ సర్వర్, వర్చువల్ సర్వర్ కనెక్ట్ అయ్యాం, ఉబుంటు సర్వర్. క్లియర్. సో ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. మనం ప్రీవియస్ ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే డాకర్ వాల్యూమ్స్, తర్వాత డాకర్ నెట్వర్క్స్ డిస్కస్ చేసుకున్నాం. మనకి డాకర్ నెట్వర్క్స్లో సో మెయిన్గా మనకి డాకర్ నెట్వర్క్స్లో 3 టైప్స్ ఉంటాయి. డాకర్ స్వామ్లోకి వెళ్ళేసరికి డాకర్ స్వామ్లో ఓవర్లే నెట్వర్క్ అనేది మొత్తం 4 టైప్స్ ఉంటాయి మనకి. అది డాకర్ స్వామ్ క్లస్టర్లో మనకి ఓవర్లే నెట్వర్క్ యూజ్ చేస్తాం. నార్మల్గా డాకర్ నెట్వర్క్స్ యూజ్ చేసినప్పుడు డిఫాల్ట్ నెట్వర్క్ బ్రిడ్జ్ నెట్వర్క్. సో హోస్ట్ నెట్వర్క్ సెకండరీ, అంటే హోస్ట్ హోస్ట్ అనేది సెకండ్. సో నల్ నెట్వర్క్ అన్నా ఒకటే. సో అవి మీకు ప్రీవియస్ సెషన్స్లో మనం అన్నీ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఓవర్లే ఎప్పుడు డిస్కస్ చేస్తామంటే మనం డాకర్ స్వామ్లో వర్క్ చేసినప్పుడు సో ప్రాక్టికల్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్గా మనకి బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే మనకి సో మేజర్ రోల్ ఏంటంటే బ్రిడ్జ్ నెట్వర్క్ది, మనం ఒక డాకర్ డాకర్ హోస్ట్లో మనం నంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేసాం అనుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంటైనర్ బై డిఫాల్ట్ నెట్వర్క్లో క్రియేట్ అవుతాయి. సో బై డిఫాల్ట్ నెట్వర్క్ డాకర్ బ్రిడ్జ్ నెట్వర్క్. సో మనం హైఫన్ లింక్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఇప్పుడు లేటెస్ట్ డాకర్ డాక్యుమెంటేషన్ ప్రకారం మనకి డిఫాల్ట్ నెట్వర్క్లో రన్ అయ్యి ప్రతి కంటైనర్ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్, అంటే ఒక కంటైనర్ తోటి ఇంకో కంటైనర్ కనెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. సో అంటే సో మనం ఎస్పెషల్లీ మనం స్పెసిఫిక్గా మనం కనెక్ట్ చేయ అవసరం లేదు. అంటే ఒక నెట్వర్క్ ఒక కంటైనర్ ఇంకో కంటైనర్ని మనం స్పెషల్గా అంటే కాన్ఫిగర్ చేయ అవసరం లేదు. అది బై డిఫాల్ట్ మనకి బ్రిడ్జ్ నెట్వర్క్తో మనకు వస్తుంది. బట్ ఏంటంటే నాకు ఒక సర్వర్లో సో మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ సంబంధించిన అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. సో మల్టిపుల్ అప్లికేషన్స్. సో ఈ కేసులో నాకేంటంటే ఒక అప్లికేషన్ మీకు ఆల్రెడీ మనం ఒక అప్లికేషన్ డిప్లై చేసాం కదా, శాంపుల్ అప్లికేషన్ గ్రీన్ అనేది. సో అది ఒక 3 అప్లికేషన్స్ కింద డివైడ్ చేద్దాం. సో ఒక కంటైనర్ ఏమో ఒక సర్వీస్, ఇంకొక సర్వీస్. సో ఇంకొక కంటైనర్ అదర్ సర్వీస్ విత్ అదర్ అప్లికేషన్. సో ఫస్ట్ 2 కంటైనర్స్ ఒక అప్లికేషన్ రిలేటెడ్, ఫస్ట్ అప్లికేషన్. సో మీ థర్డ్ కంటైనర్ వచ్చి డిఫరెంట్ అప్లికేషన్ సంబంధించిన కంటైనర్. సో మనకి మనం హోస్ట్లో ఒకేసారి మనం ఈ కంటైనర్స్ అన్ని క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ నెట్వర్క్ మీద అన్ని కమ్యూనికేట్ అయిపోతాయి. మనకు అట్లా కమ్యూనికేట్ అవ్వకూడదు కదా. సో అందుకని మనం కస్టమైజ్ చేసుకోవాలి. సో డాకర్ నెట్వర్క్స్లో మనకి ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ యూజ్ చేసి మనం ఇక్కడ డాకర్ నెట్వర్క్స్ కమాండ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో మనకి ఇవి డాకర్ నెట్వర్క్స్. సో డాకర్ స్వామ్లో క్లస్టర్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఓవర్లై నెట్వర్క్ అనేది వస్తుంది. సో వీటి కోసం మనం లాస్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాం. సో క్లియర్గా పాయింట్ టు పాయింట్ మీరు
ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో అవి ఎప్పుడు యూస్ చేస్తాం? సో దాని ఈచ్ అండ్ ఎవ్రీ నెట్వర్క్ ఇది టైప్ స్పెసిఫిక్ బ్రిడ్జ్ నెట్వర్క్ యూజ్ కేస్ ఏంటి, హోస్ట్ నెట్వర్క్ యూజ్ కేస్ ఏంటి, నల్ నెట్వర్క్ యూజ్ కేస్ ఏంటి, ఇవన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు నేను డాకర్ నెట్వర్క్ అని నేను కస్టమైజ్డ్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో మళ్ళీ స్క్రీన్ షేర్ చేయాలి. ఒక నిమిషం. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను. ఒక నిమిషం. స్క్రీన్ షాట్స్, పిక్చర్స్, స్క్రీన్ షాట్స్. ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ తీసాను, అది ఓపెన్ చేస్తాను. సో మీకు ఇది స్క్రీన్ షేర్ చేయాలి. సో మీకు ఇది కనిపిస్తుందా? స్క్రీన్లో వైట్ బోర్డ్ కనిపిస్తుందా? హలో 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 కిన్నెరా, హలో. రామ్ వినిపిస్తుందా? మీకు వైట్ స్క్రీన్ కనిపిస్తుందా? అవును కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. ఓకే ఓకే. సో నేను ఇక్కడ ఏంటంటే నాకు స్పెసిఫిక్ నాది ఇది డాకర్ హోస్ట్. ఈ డాకర్ హోస్ట్లో సో ఇది ఉబంటు రామ్ సర్వర్ వైట్ తీసుకున్నాం. వైట్ చెప్పండి. స్క్రీన్ కనిపిస్తుంది, ఓకేనా? వైట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్. ఐ థింక్ ఇట్స్ నోట్ ప్యాడ్. నో స్క్రీన్ షాట్. కనిపిస్తుందా? డాకర్ హబ్. సో ఇక్కడ మనకి ఫైన్. నాకు యాప్ వన్ అనేది నాకు ఒక అప్లికేషన్. సో ఇక్కడ 2 సర్వీసెస్ ఉన్నాయి. సో యాప్ 2 అనేది సో ఇది ఒక అప్లికేషన్, ఇది ఒక సర్వీస్ ఉంది. సో నాకు ఈ యాప్ 1 సర్వీస్ సో రెండిట్లకి ఒక డేటాబేస్ ఉందన్నమాట. సో నాకు స్పెసిఫిక్గా నేను ఒక MySQL కానీ లేకపోతే పోస్ట్గ్రెస్ డేటాబేస్ యూస్ చేసాం అనుకోండి. సో ఈ సో డిఫరెంట్ అప్లికేషన్స్కి మనం సో డేటాబేస్ మనకు ఒకే సర్వర్స్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం. బట్ ఏంటంటే స్కీమా అనేది మారుతుంది. సో మనకి ఈ MySQL అయినా సరే మనకు పోస్ట్గ్రెస్ అని ఈ డేటాబేస్తో కమ్యూనికేషన్ జరగాలంటే సో ఈ రెండు అప్లికేషన్స్కి మనకు కమ్యూనికేషన్ అనేది MySQLతో ఎస్టాబ్లిష్ చేయాలి. అది మన మేజర్ గోల్. సో ఇక్కడ నేను యాప్ 1 అనేది ఒక నెట్వర్క్లో క్రియేట్ చేశాను. సో ఇది యాప్ 1 అనేది ఒక నెట్వర్క్, యాప్ 2 అనేది ఒక నెట్వర్క్. సో ఇక్కడ సర్వీస్ 1 ఇది ఒక సర్వీస్. ఈ 2 సర్వీసెస్ మనకి ఫస్ట్ అప్లికేషన్స్లో మనం డిప్లాయ్ చేయాలి. సో సెకండ్ అప్లికేషన్ నాకు ఒక న్యూ సర్వీస్ వచ్చింది. సో నాకు అది సపరేట్ సర్వీస్. సో ఇవన్నీ నాకు స్పెసిఫిక్గా ఇక్కడ పోస్ట్గ్రెస్ SQLతో సో కనెక్షన్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో మన గోల్ ఏంటంటే ఈ నెట్వర్క్ 1 అండ్ నెట్వర్క్ 2 మనకి ఈ PL/SQL తోటి విత్ పోస్ట్గ్రెస్ SQLతో మనకి ఈ బోత్ అప్లికేషన్స్ కమ్యూనికేట్ అవ్వాలి.
బట్ ఏంటంటే ఈ సర్వీస్ 1 సర్వీస్ 2 ఈ డేటాబేస్నే కమ్యూనికేట్ అవ్వాలి. అది ఈ నెట్వర్క్తో, స్పెసిఫిక్ నెట్వర్క్తో. ఈ థర్డ్ సర్వీస్, ఇది సెకండ్ అప్లికేషన్, ఈ సర్వీస్ ఈ PostgreSQLతో సెకండ్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వాలి. సో అది మనం ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి. సో అంటే ఏం చేయాలి? ఫస్ట్ క్రియేట్ చేయాలి డాకర్ నెట్వర్క్ క్రియేట్ ఇక్కడ -బ్రిడ్జ్ డ్రైవర్ సో నెట్వర్క్ బ్రిడ్జ్ నెట్వర్క్. సో నెట్వర్క్ నేను ఎన్ఎస్పిటి యాప్ 1. సో ఇది క్రియేట్ చేశాను. ఒక నెట్వర్క్ క్రియేట్ అయింది. ఇక్కడ చెక్ చేసుకోవాలంటే డాకర్ నెట్వర్క్ ls డాకర్ నెట్వర్క్ డాకర్ స్పెల్లింగ్ మిస్టేక్. సో డాకర్ నెట్వర్క్లో నాకు ఎన్ఎస్పిటి అనేది ఒక నెట్వర్క్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఇంకొక నెట్వర్క్ క్రియేట్ చేయాలి. అది అప్లికేషన్ 2కి. సో చెక్ చేయండి ఒకసారి. మనకి 2 నెట్వర్క్స్ క్రియేట్ అయినాయి. సో ఇక్కడ నేను మీకు ప్రీవియస్ ఒక అప్లికేషన్ మీకు శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేశాను కదా, వాల్యూమ్ యూస్ చేసి. సో సేమ్ అది మనం మళ్ళీ చేస్తాం అన్నమాట. సో డాకర్ వాల్యూమ్, సో నేను ప్రీవియస్ వాల్యూమ్ యూస్ చేయాలి ls. సో డాకర్ వాల్యూమ్ ls లో నాకు యాప్ అనేది నా కస్టమైజ్డ్ వాల్యూమ్. సో నేను క్రియేట్ చేసిన వాల్యూమ్ అది. డాకర్ ఇన్స్పెక్ట్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ యాప్. సో ఈ ఐడిని కాపీ చేసుకోవాలి. ఇది మౌంట్ పాయింట్. ఈ స్పెసిఫిక్ లొకేషన్లో మన డేటా ఉంది. సో ఇక్కడ రూట్లోకి వెళ్ళాలి కంపల్సరీ. మనం ఈ మౌంట్ పాయింట్ యాక్సెస్ చేసుకోవాలంటే బై డిఫాల్ట్ ఓపెన్ టు యూజర్గా మనం యాక్సెస్ చేసుకోవాలి. sudo -root. సో ఇప్పుడు రూట్ యాజ్ ఎ రూట్ యూజర్గా మనం cd. సో ప్రీవియస్ చెక్ చేయండి. మనకి ప్రీవియస్ మన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ మనకి ఉన్నాయి. సో డాకర్ ఇమేజెస్, మనకి ఇంజినెక్స్ ఇమేజ్ ఆల్రెడీ ఉంది. సో ఇంజినెక్స్ ఇమేజ్ యూస్ చేసి మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి ఇంజినెక్స్ సర్వర్లో. సో మనకి ఈ వాల్యూమ్ కూడా మౌంట్ చేయాలి. ఇక్కడ డాకర్ రన్ -నేమ్. సో ఇక్కడ యాప్ 1. సో అప్లికేషన్ 1 ఇది. అప్లికేషన్ 1 అండ్ సర్వీస్ యాప్ సర్వీస్ 1.
యాప్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం నేమింగ్ కన్వెన్షన్ పెడుతున్నాను. యాప్ సర్వీస్ 01. ఓకే, ఇక్కడ నెక్స్ట్ -p అండ్ -d, పోర్ట్ నెంబర్ 8080:80. సో డైరెక్ట్ 8080 కూడా ఇచ్చేయచ్చు. సో నేను ఎక్స్టర్నల్ తీసుకుంటున్నాను. సో మనకి కంటైనర్ నేమ్, ఇది కంటైనర్ నేమ్. సో డిఫాల్ట్ కంటైనర్ నేమ్ మనం చేంజ్ చేయలేం. సో ఎక్స్టర్నల్ పోర్ట్, ఎక్స్టర్నల్ కంటైనర్ పోర్ట్ మనం చేంజ్ చేయలేం. ఎక్స్టర్నల్ పోర్ట్ మనం ఏదైనా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఇన్స్ట్రక్షన్స్లో 8080 అనేది మెన్షన్ చేశాను. నెక్స్ట్ వాల్యూమ్ అటాచ్ చేయాలి. -v వాల్యూమ్ యాప్ :/. సో నేను ఈ వాల్యూమ్ అంతా ఈ స్పెసిఫిక్ లొకేషన్కి నేను మౌంట్ చేయాలి. సో యాప్లో మనకి డేటా మనకి కస్టమైజ్ మన అప్లికేషన్ ప్రీ రిక్వెసైట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ఇంజినెక్స్ డిఫాల్ట్ లొకేషన్లోకి మూవ్ చేస్తున్నాను. usr/share/nginx/html -nginx. ఒకసారి మనకి డాకర్ కంటైనర్ చెక్ చేయండి. డాకర్ కంటైనర్ ps. సో మన అప్లికేషన్ ఒక సర్వీస్ అప్ అండ్ రన్నింగ్లోకి వచ్చింది. ఫస్ట్ అప్లికేషన్ నేను సేమ్ మళ్ళీ ఇదే యాప్ 1లో నేను సెకండ్ సర్వీస్ కూడా డిప్లాయ్ చేయాలి. సో పోర్ట్ నెంబర్ షుడ్ బి డిఫరెంట్, ఎక్స్టర్నల్ పోర్ట్ నెంబర్. సో సర్వీస్ 2 అని చేంజ్ చేసే నేమ్. సో రిమైనింగ్ థింగ్స్ ఆల్ సేమ్. సో మీకు ఇది క్లియర్గా రన్, మనకి ఏంటంటే డాకర్ కంటైనర్ క్రియేట్ చేయాలంటే రన్ ఇన్స్ట్రక్షన్ మ్యాండేటరీ. ఇది కస్టమైజ్డ్ నేమ్. సో మన ఈచ్ కంటైనర్కి స్పెసిఫిక్ నేమ్ అసైన్ చేయొచ్చు. ఇది డిటాచ్డ్ మోడ్ రన్ చేయటానికి. ఇది -p అంటే పోర్ట్ నెంబర్ అసైన్ చేయటానికి, -v అంటే వాల్యూమ్ మౌంట్ చేయటానికి. ఇది ఇమేజ్ నేమ్, రిజిస్ట్రీలో మనకి ఏమన్నా అఫీషియల్ ఇమేజ్ నేమ్. రామ్, నాకు 2 డౌట్స్ ఉన్నాయి ఇందులో. చెప్పండి. నెంబర్ 1 ఏంటంటే, యాప్‌కి మనం ఒక పాత్ ఇచ్చాం కదా! ఆ పాత్ ప్రీవియస్ మనం వాల్యూమ్స్ చెప్పుకునేప్పుడు హెచ్‌టీఎంఎల్ స్లాష్ ఇవ్వలేదు. హెచ్‌టీఎంఎల్ అంటే సపోజ్ సమ్ అదర్ ఫోల్డర్ అనుకుందాము. పైన ఉంది కదా యాప్/డేటా. అలాగా డేటా అంటే డేటా వరకే ఇచ్చాం. స్లాష్ ఇవ్వలేదు. సో, ఇప్పుడంటే మీకు తెలుసు కాబట్టి అలా ఇచ్చారు హెచ్‌టీఎంఎల్ స్లాష్ అని. ఇన్ కేస్ సమ్ అదర్ కేసెస్‌లో ఎలా తెలుసుకోవడం? మనకి స్పెసిఫిక్ యూజ్ కేసుని బట్టి మీకు ఆల్రెడీ మీకేం చెప్పాను, హ్మ్. మీకు మిడిల్వేర్ ఇంజనీర్స్ ఆల్రెడీ మనకి వెబ్ సర్వర్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు, అప్లికేషన్ ఓకే. సర్వర్స్ మీద. సో స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ మన అప్లికేషన్ ప్రీ రిక్వెసైట్స్ అన్నీ వాళ్ళకి యాజ్ ఎ ఇస్తారు. డాక్యుమెంట్ పరంగా వాళ్ళు కాన్ఫిగర్ చేసేస్తారు. ఓకే. సో మన సర్వీసెస్ అన్నీ మనకి ఎట్లా ఆ కాన్ఫిగర్ చేసిన ఫైల్స్లో ఎట్లా మనం ఇవన్నీ మనకు కొన్ని అడిషనల్ యాక్టివిటీస్ ఎట్లా చేయాలన్నమాట. ఓకే. అంటే ఈ ఈ ఇది ఏదైతే ఉందో డేటా అందులో డాక్యుమెంట్‌లో ఉంటుంది అంటారండి. అంతేనా? అట్లా. హుహు. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే, ఇప్పుడు కంటైనర్ ఇమేజ్‌ని మనం కంటైనర్‌గా రన్ చేస్తున్నాం కదా! సో, సపోజ్ ఫస్ట్ యాప్ 1 సర్వీస్ 01 క్రియేట్ చేసాము. సో, సో అండ్ సో 8080 అనే పోర్ట్ నంబర్ తీసుకొని. ఇక్కడ ఆహ్, దానికి దీనికి డిఫరెన్స్ పోర్ట్ నంబర్ చేంజ్ అవుతుంది కాబట్టి పోర్ట్ నంబర్‌తో ఒకటితో మాత్రమే కదా చేంజ్ అవుతుంది. ఇన్ కేస్ ఈ నేమ్ ఏదైతే ఉందో
02 అని పెట్టారు కదా! 01 అని పెట్టి ఇక్కడ పోర్ట్ నంబర్ ఒకటి చేంజ్ చేస్తే కూడా డిఫరెంటే అవుతుంది కదా! అనదర్ వన్నే కదా ఇది. అనదర్ సర్వీస్. ఏమన్నా ఎర్రర్ వస్తదా? ఎర్రర్ ప్రీవియస్ నేమ్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసినట్టు వస్తది. ఓకే. కంటైనర్ క్రియేట్ ఓకే. చేసేటప్పుడు. ఇన్ కేస్ ఇట్లా క్వెషన్ అడిగారనుకోండి, అంటే డిఫరెంట్ ఏంటి ఆ సర్వీస్‌కి, ఈ సర్వీస్‌కి అంటే డిఫరెన్స్ పోర్ట్ నంబర్. అంతే కదా? ఇలా మనం జస్ట్ ఒక 2 సర్వీసెస్ చేస్తున్నాం. మనకి 25 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ హ్మ్. అప్లికేషన్. సో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ కి డిఫరెంట్ ఏపీఐ విత్ పోర్ట్ నంబర్స్ ఉంటాయి. సో ఆ పోర్ట్ నంబర్స్ మనం ఇంజినెక్స్ సర్వర్స్ లో కాన్ఫిగర్ చేయాలి. ఓకే. సో మీకు ఎప్పుడు వస్తుంది అంటే మనం కాన్ఫిగ్ మ్యాప్స్ యూస్ చేసినప్పుడు కుబర్నెటిస్ లో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. హ్మ్. ఓకే. ఓకే. కంటిన్యూ. యా. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి మళ్ళీ పిఎస్. సో టూ అప్లికేషన్స్ రన్ అవుతుంది. సింగిల్ అప్లికేషన్ ఒక యాప్ లో మనకి 2 సర్వీసెస్ డిప్లాయ్ చేసాం. సో మనం ట్రై టు యాక్సెస్. ఎయిట్ జీరో 8080. సో ఇది ఒక సర్వీస్ రన్ అవుతుంది. సేమ్ అట్లాగే ఎయిట్ జీరో 81. సో ఇక్కడ చూసారా ఇందాక కూడా 81 ఇచ్చారు. 8080 ఇవ్వండి. 8080 ప్రీవియస్ వన్. ఓకే. సో మనకి ఇదొక సర్వీస్ అంటే సేమ్ అప్లికేషన్ మనకు మల్టిపుల్ సర్వీసెస్ డిప్లాయ్ చేసామన్నమాట. సో ఆటోమేటిక్ కమ్యూనికేషన్ అనేది ఈ ఈ 2 కంటైనర్స్ ఒక నెట్వర్క్ మీద రన్ అవుతాయి. అది ఎట్లా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దరు. సో డాకర్ పిఎస్ డాకర్ ఇన్స్పెక్ట్ అండ్ సర్వీస్ నేమ్ యాప్ 1. సో ఇక్కడ చూడండి నెట్వర్క్స్ లోకి వెళ్ళాలి. సో బై డిఫాల్ట్ ఇది మనం స్పెసిఫిక్ నెట్వర్క్ మీద క్రియేట్ చేయాలి. సో బై డిఫాల్ట్ నెట్వర్క్ మీద రన్ అయిపోతుంది ఇది. సో అది ఇప్పుడు మనం కనెక్ట్ చేయాలి. ఇప్పుడు రన్నింగ్ సర్వీసెస్ కి మనం ఒక నెట్వర్క్ కనెక్ట్ చేయొచ్చు. అది సో ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ చూసారనుకో ఇక్కడ మీకు ఇదిగో నెట్వర్క్స్ బై డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్స్. సో డిఫాల్ట్ నెట్వర్క్ మీద క్రియేట్ అయిపోయింది. మనం స్పెసిఫిక్ గా నేమ్ క్రియేట్ చేసాం కదా, ఆ నేమ్ మీద రన్ అవ్వాలి ఇప్పుడు. సో మీకు టూ నెట్వర్క్స్ క్రియేట్ చేసాం. చెక్ చేద్దాం మీకు. సో డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో యాప్ 1 అనేది ఈ 2 కంటైనర్స్ కి అటాచ్ అవ్వాలి ఇంజినెక్స్ మన అప్లికేషన్ సర్వీసెస్ కి. సో డాకర్ నెట్వర్క్ కనెక్ట్ డాకర్ నెట్వర్క్ కనెక్ట్ NSPT -app 1. సో యాప్ 1 సర్వీస్
-01. సో ఇప్పుడు కనెక్ట్ అయింది. నెక్స్ట్ 02 కూడా కనెక్ట్ చేస్తాం. చెక్ చేసామనుకోండి. సో ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఇక్కడ నెట్వర్క్స్లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారు ఇక్కడ ఎన్ఎస్పిటి 1 మీద రన్ అవుతుంది. ఐపీ అడ్రస్ ఇది ఐపీ అడ్రస్. సో నెట్వర్క్స్లో బిజ్ నెట్వర్క్సే మన స్పెసిఫిక్గా క్రియేట్ చేసిన నెట్వర్క్ మీద రన్ అవుతుంది. సో యాప్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. మీకు ప్రీవియస్ అనుకోండి, మీకు ప్రీవియస్ టాప్ పైకి వెళ్తే మనకి చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నెట్వర్క్స్లో బ్రిడ్జ్ నెట్వర్క్ మనకు స్పెసిఫిక్ నెట్వర్క్ లేదు. సో బై డిఫాల్ట్ నెట్వర్క్ మీద 2 కంటైనర్స్ రన్ అయిపోతున్నాయి. సో మనం ఇట్లా కస్టమైజ్ చేసుకోవాలన్నమాట నెట్వర్క్స్. మరి బేస్డ్ ఆన్ మన అప్లికేషన్స్, మల్టిపుల్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేసినప్పుడు సో ఏ అప్లికేషన్స్ ఏ సర్వీసెస్ అన్ని సర్వీసెస్ ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి స్పెసిఫిక్ నెట్వర్క్తో అవి మనమే కస్టమైజ్ చేయాలన్నమాట. సో ఇది ఒక బెస్ట్ యూజ్ కేస్. సో మీకు ఇన్స్పెక్ట్ చేయాలి కదా. సో డాకర్ ఇన్స్పెక్ట్ మన సర్వీస్ 2 ఇది కూడా బ్రిడ్జ్ నెట్వర్క్ మీద సేమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ మనం కస్టమైజ్డ్ నెట్వర్క్ మీద రన్ అవుతుంది. సో నేను ఇంకొక సర్వీస్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. సర్వీస్ 3 అనేది అప్లికేషన్ 2 మాట. సో డాకర్ పిఎస్ సో డాకర్ పిఎస్ అంటే సో మీకు ఆల్రెడీ ఈ థర్డ్ సర్వీస్ కూడా మనకి యాప్ 2 ఇది అప్లికేషన్, ఇది డిఫరెంట్ అప్లికేషన్. సో క్లియర్గా మనకి ఈ ప్రతి ప్రాసెస్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అవి ఇప్పుడు మనకి ఇది ఏ నెట్వర్క్ మీద రన్ అవుతుందో చూద్దరు. కానీ ఫస్ట్ డాకర్ నెట్వర్క్ డాకర్ ఇన్స్పెక్ట్ అండ్ యాప్ -సర్వీస్ 03. సో బై డిఫాల్ట్ నెట్వర్క్లో రన్ అవుతుంది ఇది. సో మనం క్రియేట్ చేసిన కస్టమైజ్డ్ నెట్వర్క్లో క్రియేట్ అవుతలేదు. ఇప్పుడు ఆ నెట్వర్క్ మనం కనెక్ట్ చేయాలి ఈ రన్నింగ్ కంటైనర్కి. సో కమాండ్ సింపుల్. సో డాకర్ నెట్వర్క్ కనెక్ట్ ఎన్ఎస్పిటి యాప్. సో సర్వీస్ అప్లికేషన్ 2 సర్వీస్ 3. సో ఇన్సర్ట్ చేస్తే మనకి స్పెసిఫిక్ ఇప్పుడు నెట్వర్క్ 2 మీద రన్ అవుతుంది. సో మీకు ఇక్కడ క్లియర్గా డిఫైన్ చేసినట్టు మన అప్లికేషన్ సర్వీసెస్ ఒక స్పెసిఫిక్ నెట్వర్క్ మీద యాప్ 1 మీద రన్ అవుతున్నాయి. సెకండ్ అప్లికేషన్స్ థర్డ్ ఈ సర్వీస్ సెకండ్ నెట్వర్క్ మీద రన్ అవుతుంది. సో ఇప్పుడు ఒక డీబీ క్రియేట్ చేసి ఆ డీబీ నెట్వర్క్ కూడా మనం ఈ బోత్ నెట్వర్క్స్కి ఈ సర్వీస్ నాకు S1 ఒకటే ఈ PLSQLని యాక్సెస్ చేసుకోవాలి. సో అట్లాగే S3 ఒకటే PLSQLని యాక్సెస్ చేసుకోవాలి. సో ఇది ఒక యూజ్ కేసు. Docker -name PostgreSQL. సో నెక్స్ట్ -d
ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మ్యాండేటరీ. సో పోస్ట్ గ్రెస్ అండర్స్కోర్ డిబి ఈక్వల్స్ టు అడ్మిన్. -e పోస్ట్ గ్రెస్ అండర్స్కోర్ యూజర్. అడ్మిన్. సో యూజర్ నేమ్ కూడా నా అడ్మిన్ అంటే డిఫైన్ చేశాను. ఈ స్కీమా అంతా కూడాను పోస్ట్ గ్రెస్ లో ఉంటుందా డాకర్ హబ్? అవునవును, మనకి అఫీషియల్ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ యూజ్ చేసి మనం ఒక కంటైనర్ ఓకే. క్రియేట్ చేస్తున్నాం. ఈ కంటైనర్ కూడా ఒక స్పెసిఫిక్ నెట్వర్క్ మీద రన్ అవ్వాలి. సో ఆ నెట్వర్క్ నుంచి మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. ఒక సర్వీస్, స్పెసిఫిక్ సర్వీస్, ఆ సర్వీస్ ఈ డీబీని యాక్సెస్ చేసుకోవాలి. అది మన యూజ్ కేస్. ఓకే. పోస్ట్ గ్రెస్ హైఫెన్ డిబి ఈక్వల్ టు అడ్మిన్ అంతా కూడా ఈ స్కీమా అంతా కూడా అందులో ఉంటది. రైట్? అవునవును, ఇవి ఓకే. అది 3 టైమ్స్. ఇవి ప్రీడిఫైన్ వాల్యూస్. ఇవి మనం యాహ్! పోస్ట్ గ్రేడ్ అండర్స్కోర్ యూజర్ అనేది ప్రీడిఫైన్డ్. మన యూజర్ నేమ్ మనం ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఐఫన్ డిబి అనేది ప్రీడిఫైన్డ్ అనమాట. సో ఇవి ఆ ప్రీడిఫైన్ కీస్ యూజ్ చేసి మనం ఇవి కీ వాల్యూ పేర్స్ మాట కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. సో ఓకే. నెక్స్ట్, అదే 3 టైమ్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇస్తున్నారు కదా! అందుకని Hmm. డౌట్ వచ్చింది. థాంక్ యూ. సో పోస్ట్ గ్రెస్ అండర్స్కోర్ పాస్వర్డ్. సో పోస్ట్ గ్రెస్ అండర్స్కోర్ పాస్వర్డ్ ఒకసారి మీరు అఫీషియల్ డాకర్ ఇమేజెస్ పోస్ట్ గ్రెస్ ఇమేజ్ పెయింట్ చేద్దాం. సో ఎక్స్ప్లోర్, పోస్ట్ గ్రెస్. సో ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. నెక్స్ట్ మనకి డీబీ, మనకి కంటైనర్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాడో చూసుకోవాలి. ఇక పోస్ట్ గ్రెస్ అండర్స్కోర్ పాస్వర్డ్. సో కరెక్ట్గానే మెన్షన్ చేసి, సో పాస్వర్డ్ కూడా అడ్మిన్. పోస్ట్ గ్రెస్ అనేది అఫీషియల్ ఇమేజ్, డాకర్ అఫీషియల్ ఇమేజ్, రిజిస్ట్రీ అఫీషియల్ ఇమేజ్. పోస్ట్ గ్రెస్ యా, ఇది నాకు ఒక నెట్వర్క్ మీద రన్ అవ్వాలి. సో నెట్వర్క్ మనమే క్రియేట్ చేద్దాం. ఐఫన్ నెట్వర్క్. సో ఇక్కడ ఎన్ఎస్పిటి 'ప్రీవియస్' ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి మనం. ఐఫన్ నెట్వర్క్ ఎన్ఎస్పిటి డిబి 01. పోస్ట్గ్రెస్ మనకి లోకల్లో లేదు కాబట్టి పుల్ చేసుకుంటుంది. ఇమేజ్
ఇక్కడ నెట్వర్క్ క్రియేట్ చేయమని చెప్తుంది. సో ఎర్రర్ ఏంటంటే మనకి సో స్పెసిఫిక్ నెట్వర్క్ క్రియేట్ చేయలేదు. సో డాకర్ నెట్వర్క్ వర్క్ క్రియేట్ ఐఫన్ డ్రైవర్ బ్రిడ్జ్ నెట్వర్క్ నేమ్ ఎన్ఎస్పిటి ఐఫన్ డిబి 01. సో ఇప్పుడు రన్ చేస్తే ఈ కమాండ్ కంటైనర్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. కంటైనర్ నేమ్ చేంజ్ చేయాలని. సో డాకర్ పిఎస్ అంటే ఇందాక ఇచ్చింది కంటైనర్ క్రియేట్ అయ్యింది బట్ ఓన్లీ నెట్వర్క్ అనేది నెట్వర్క్ క్రియేట్ అయ్యింది, డిఫాల్ట్ నెట్వర్క్ లో క్రియేట్ అయిపోయింది. ఓకే ఓకే. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఇప్పుడు డాకర్ మనకి స్టాప్డ్ కంటైనర్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా చూడాలంటే ఇక్కడ ప్రీవియస్ కంటైనర్ క్రియేట్ అయింది కానీ నెట్వర్క్ ఇష్యూ వల్ల అది అప్ అండ్ రన్నింగ్లోకి రాలేదన్నమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. సో నో ఇష్యూ.